నేత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భవన్లో ఈరోజు కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశంలో భాగంగా ఉత్సాహం నింపడానికి ఇవాళ పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మీటింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టాలి, మరి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో వాటన్నిటిని మెడలు వంచైనా సరే నెరవేర్చే విధంగా మనం పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు మరి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు అంటేనే ఒక జోష్, కేసీఆర్ గారు వస్తేనే కార్యకర్తలలో జోషు, బలం, దృఢత్వం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అన్నీ కూడా ఇవాళ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉందో మరి వాటి ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు మరి 420 హామీలను తుంగలో తొక్కి ఇవాళ రాష్ట్రంలో రాబందుల పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క తతంగాన్ని బయటపెట్టే విధంగా ఇవాళ కార్యకర్తల జోసు ఒక్కసారి కేసీఆర్ గారు మీటింగ్ ఒక్కసారి నిర్దేశం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ప్రజల్లో వెళ్ళాలి అనేది ఇవాళ ఇక్కడ స్వయాన తెలుస్తూ ఉంది తెలంగాణ భవన్లో. మరి చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, రామన్న గారి నాయకత్వంలో ఇవాళ జిల్లాల్లో రైతు ధర్నాలకు పోతుంటే వేలాది మంది తరలివచ్చి స్వచ్ఛందంగా తరలివచ్చి ఇవాళ నీరాజనం పడుతున్నారు. అంటే ఇదే నిదర్శనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనడానికి. స్వచ్ఛందంగా ప్రజలే ఇవాళ మార్కులు వేస్తున్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యేది లేదు పోయేది లేదని. కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశాలు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చేశారనుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో దిశానిర్దేశం అంటే ఇవాళ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏదైతే రైతు భరోసా ఇస్తాని, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిందో వాటిని పూర్తిగా చేయలేదు, వాటిని కొర్రీలు పెట్టింది. మరి దానిపైన కూడా పోరాటం చేయాలని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ఏ బాధలు వచ్చినా కూడా తెలంగాణ భవన్ వచ్చి తడుతూ ఉన్నారు. మరి హైడ్రా విషయంలో కూడా మరి ప్రజలందరూ పేద ప్రజలను కూలగొట్టి కూడా ఇవాళ వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి నీచమైన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో వాటన్నిటినీ మరి వైఫల్యం ఎండగట్టాలని కార్యకర్తలు జోష్ నింపడం కోసం ఇవాళ ఎక్కడ ఏ పథకం చూసినా ఇంప్లిమెంట్ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ ప్రజలను అరిగోస పెట్టిస్తున్నాడు. ఓన్లీ దరఖాస్తుల పేరిట మాత్రమే ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఓన్లీ ప్రజాపాలన కాదు, ఇది దరఖాస్తుల పాలన తప్ప ఎక్కడ కూడా ఏ ఇంప్లిమెంట్ ఏ పథకం కాలేదు. మరి అందులో భాగంగా ఇవాళ గురుకులాలు తీసుకున్నా, ఇక్కడ ప్రజలు రైతులకు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా మొత్తం కొర్రీలు పెట్టే ఈ ప్రభుత్వం అంతా కళ్ళబల్లి మాటలు చెప్తా ఉంది. ఇవాళ చూస్తూ ఉందాం, కులగణన అని చెప్పింది. కులగణన పేరుతోన ఎంత మోసం చేసింది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలను తగ్గించడం అనేది ఎంత నేరము. ఎందుకంటే 2014లో మరి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు మరి 85% మరి 85 లక్షల మంది బీసీలు ఉంటే మరి దానికి తగ్గించి ఇవాళ అంటే 1,65 లక్షలకే తీసుకొచ్చినాడు. ఆ రోజు కేసీఆర్ గారు ఇంటింటి సర్వే చేసినప్పుడు 1,85 మంది బీసీలు ఉంటే మరి ఎట్లా తగ్గుతుంది? పెరగాలి కానీ తగ్గడం ఏంది అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలను తగ్గించి ఇవాళ ఒక వర్గాన్ని పెంచినారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ పథకం బీసీలకు సంబంధించి కేసీఆర్ చాలా రకాలుగా చాలా కులాలకు కూడా సంక్షేమ పథకాలు అందించారు. మరి అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకు ఏమన్నా పథకాలు కొత్తగా ఏమన్నా తెచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు, గాడిది గుడ్డు కూడా తెచ్చింది లేదు. కేసీఆర్ గారు తెచ్చిన పథకాల మీద అక్కాస్తో ఇవాళ కేసీఆర్ గారి పథకాలన్నీ ఆపేసి కొత్త పథకాలకు పేరు పెట్టి అవి కూడా కేసీఆర్ పథకాలకే కొత్త పేర్లు పెట్టి ఇవాళ కొర్రీలు పెడుతున్నాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,116 ఇస్తే నేను తులం బంగారు ఇస్తాను, తులం బంగారు కొర్రి పెట్టిండు. ఇవాళ రైతు భరోసా ఆ రోజు కేసీఆర్ గారు రైతులు అడగకపోయినా కూడా కేసీఆర్ గారే రైతు భరోసా తీసుకొచ్చి ఎకరాకు 10,000 వేసిండు. రైతు బీమా వేసిండు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబము బజార్న పడకుండా వారికి అంటే వారం లోపలనే 5 లక్షల బీమా ఇస్తే ఆ బీమా ఎత్తేసిండు. మళ్ళీ ఏం చెప్పిండు? దానికి 15,000 ఇస్తా అని చెప్పి చెప్పిండు. అట్లా కేసీఆర్ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించకుండా ఆ కేసీఆర్ గారి పథకాలకి ఇంకా నేను అది ఇస్తా ఇది ఇస్తా అని దానికి రంగులు రుద్ది ఇవాళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ వాటన్నిటిని మళ్ళీ సిగ్గు లేకుండా ఇవాళ రైతు భరోసా చూసుకుంటే 15,000 ఇస్తానటువంటి మూర్ఖుడు ఇవాళ 12,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఇవాళ ఇంకొకటి సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంపూర్ణంగా రైతు భరోసా పడలేదు. మొన్న 1 ఎకరా వేసిండు, 2 ఎకరాలు వేసిండు తప్ప వాళ్ళకు కూడా వేయలేదు. అంటే ఎకరాల లోపల ఉన్నటువంటి భూములలో కూడా మళ్ళీ రైతులను తగ్గించిండు. దాదాపు 1 ఎకరా లోపల ఉన్న వాళ్ళకి 22 లక్షల రైతులు ఉంటే 19 లక్షల రైతులకే రైతు భరోసా చేసిండు. అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి సంబంధించి బహిరంగ సభల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా ఆయన పేరు మర్చిపోయి ఇంకోరు పేరు చెప్తున్నారు. కేసీఆర్ అని, కొంతమంది కేటీఆర్ అని, లేకపోతే గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రుల పేరు చెప్తున్నారు. అంటే కుట్రపూరితంగా రేవంత్ నచ్చక చెప్తున్నారా, లేకపోతే ఫ్లోలో చెప్తున్నారా, ఆయన ఒక ముఖ్యమంత్రిగా గుర్తించలేక చెప్తున్నారా?
ఎగ్జాక్ట్లీ ఒక ముఖ్యమంత్రిగా గుర్తించలేక చెప్తున్నారు. అంటే అభివృద్ధిలో ఫెయిల్ అయినాడు. ఇవాళ ఎక్కడ చూసినా కేసీఆర్ కళ్ళలో కనపడుతున్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిపోయిన వాళ్ళే. ఇవాళ నిన్ననే చూస్తే ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇవాళ మా ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అని అన్నారు. అంటే ఇవాళ ఎక్కడ పోయినా కూడా మార్క్ అంతా బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ నడుస్తుంది తప్ప ఇంకొకరిని ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ రాష్ట్ర ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ ఇంకొకరిని ముఖ్యమంత్రిగా ఊహించుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళ నోటికి ఏమొస్తుందంటే అంటే నిజంగా ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి చెందినటువంటి కేసీఆర్ నువ్వు అన్యాయంగా అన్నామని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాకపోతే ఏదో అట్లా రంగులు పూసుకొని తిరుగుతున్నారు తప్ప ఏం లేదు. అందుకోసమనే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మా కేసీఆర్ పేరే వస్తుంది. కాలంలో ఇటు కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళనే తట్టుకోలేదు కాంగ్రెస్ నాయకులని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ బయటకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బయటకు వస్తున్నాడు. ఎట్లుండబోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వస్తే తుఫాను కంటే పెను ప్రమాదంగా ఉంటాం. ఎందుకంటే 14 ఏళ్ళు రాష్ట్రం కోసం కొట్లాడినాం. 14 ఏళ్ళు ఎన్నో జైలు నిర్బంధాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో సైనికులు లక్షల మంది. ఆనాడు ఒక్కడే కేసీఆర్ గారు బయలుదేరితే ఈ రోజు కేసీఆర్ వెంట సైన్యం 65 లక్షల మంది ఉన్నారు. అంటే ఒక్క అడుగుతో మొదలైనది ఇవాళ లక్షల్లోకి వచ్చిందంటే ఇవాళ పెను తుఫాన్ లాగా మారుతుంది. కేసీఆర్ గారు వస్తేనే తట్టుకోలేకపోతారు. కేసీఆర్ గారి యొక్క సైనికులు వస్తే ఇంకా కాంగ్రెస్ అసలు కనబడదు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి భవిష్యత్తు ఉండదు. ఇదంతా కల్లబల్లికి సంబంధించినటువంటి అసత్య ఆరోపణలు తప్ప వాళ్ళ దగ్గర దమ్ము లేదు, ధైర్యం లేదు. వాళ్ళు ఒక పథకం తీసుకుంటే దాన్ని సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచన విధానమే లేదు. ఆలోచన విధానం లేనప్పుడు ఎట్లకెళ్ళి వాళ్ళు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఒక ఏడాది కాలంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు అక్రమ కేసులతోటి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి కేసీఆర్ దీని మీద ఏదన్నా ఇచ్చిండా? అంటే ఏమన్నా చెప్పడం ఏమన్నా జరిగిందా? ఇవాళ కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, మనకి కేసులు కొత్త కాదు, కొట్లాట కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు. 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్తావనలో ఎన్నో వందల కేసులు బనాయించి ఇవాళ వందల కేసుల్లో ఇరుక్కుపోయి ఇవాళ ఆ రోజు ప్రాణాలకు తెగించే కొట్లాడినాం. ఇప్పుడు ఒక కేసులు అంటే ఒక లెక్కన. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ మూర్ఖపు కాంగ్రెస్ మనం ఎగ్జాంపుల్ మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట పోతే స్కూళ్ళు లేకపోతే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడము, కేసులు పెట్టడము, ఏదైనా అడిగితే మా కేటీఆర్ గారి పైన కేసులు పెట్టడము, మా నాయకత్వం పైన కేసులు పెట్టడము, లగచర్ల బాధ్యులకు అండగా ఉంటే కేసులు పెట్టడము, హైదరాబాద్లకు అండగా ఉంటే కేసులు పెట్టడము. ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతు అధ్యయన కమిటీ పోతే కూడా కేసులు పెట్టి అడగించడము. అంటే ఇవాళ మా కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నారు, మీరు ఎవరు కేసులకు భయపడొద్దు. కేసులు అవేమి కాదు, కేసులకు భయపడేటువంటి పార్టీ కాదు, కేసులకు భయపడే నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అంటేనే కేసులు అనేటివి అవేమి కావు, చిల్లర తుఫాన్ లాగా వెళ్ళిపోతాయి తప్ప కేసు గీసి ఏముండదు. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. భవిష్యత్తులో మనమే ఉంటాం. ఈ కేసులన్నీ పట్టపంచలైతాయని ఇవాళ దిశానిర్దేశం చేస్తున్నాడు. ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఏ బీఆర్ఎస్ సైనికుడు కూడా ఎవరికి కాంగ్రెస్ వానికి ఎవరికి కూడా భయపడే ప్రసక్తి లేదు. ఒక బీఆర్ఎస్ సైనికుడు 1000 మందితో సమాధానం నిర్వహిస్తాం. మేము ఒక్కరమే పోతే 10 మంది పోలీసులు 100 మంది పోలీసులు పెడుతుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మా ఒక బీఆర్ఎస్ కార్యకర్తను చూసి 100 మంది భయపడే పరిస్థితి కాంగ్రెస్లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు కామన్గా మేము ప్రజానాయకులం, సమస్య ఉన్నప్పుడు ప్రజల దగ్గరకు పోయినప్పుడు అడగడానికి పోతే కూడా మీరు పోలీసులను పెట్టి నిర్బంధిస్తున్నారు. అంటే మీ యొక్క చేతగాంతనము, మీరు చేస్తున్న పథకాలు ఇంప్లిమెంటేషన్ అన్ని ఫెయిల్ అయినాయి తప్ప ఎక్కడ కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటేనే ఇంకా నయవంచన, కుట్ర, మోసం తప్ప ఏది లేదు. రేవంత్ రెడ్డి కూడా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే లగచర్లలో చూస్తున్నాం. మనం రైతులను కూడా జైళ్ళ పాలు పెట్టి ఇవాళ 100 రోజులైనా కూడా వాళ్ళని అంటే జైళ్ళలో మగ్గించినటువంటి నీచమైన చరిత్ర ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. రైతులకు అది చేస్తామని చెప్పి ఇవాళ గద్దెనెక్కినారు కదా. ఎక్కడెక్కినారు? ఉద్యోగుల కంటే నిరుద్యోగులకు పొట్టన కొడుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్, జాబ్ క్యాలెండర్ లేదు. ఇప్పుడు రాసిన వాళ్ళకే పోస్టింగ్ ఇవ్వకుంటే వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి చెప్పిండు, ఏమని చెప్పిండు? మేము వచ్చిన తర్వాత 2 లక్షలు వేస్తామంటారు, 12 లక్షలు వేసి గొప్పగా 2 లక్షలు అని ఊహించుకుంటున్నారు. మరి ఇవాళ ఏ పథకం చేసి చరిత్ర అనుకుంటున్నాం? ఏమో రేషన్ కార్డు ఇస్తే కూడా చరిత్ర అరవై. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,78,077 రేషన్ కార్డులు ఇచ్చింది. మేము ఏ రోజు కూడా చరిత్ర అని చెప్పలేదు. ప్రజలకు పథకం అందించే బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి మా కేసీఆర్ గారు అదే చెప్పారు. మనం ఏదో చిన్న కార్డు ఇచ్చి కూడా నేను చరిత్ర అని చెప్పుకునే పరిస్థితి లేదు. మేము చెప్పుకోవాలి. అట్లా మేము చెప్పుకోవాలని కూడా 100,000 పథకాలు అవి సంవత్సరాల పొద్దు కూడా కావు. అట్లనే ఇండ్లు ఇస్తే కూడా నేను చరిత్ర అంటాడు. ఇదే చారిత్రకమైన రేషన్ కార్డు మంచిది, చారిత్రకమైన విధానం అనేది ఎక్కడ? ఇది కాంగ్రెస్ అంతే. మరి వాస్తవంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరా ఇండ్లు కావచ్చు, ఇప్పటి వరకు మరి ఏమైనా అందిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా మంది జనాలు తూ అని మూతి మీద ఉమ్మిస్తారు. ఊర్లోకి పోతే చెప్పులతోనే కొడతారు. నిజంగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బుద్ధి ఉంటే నేను వైఆర్టీవీ నుంచి చూడు, ఒకసారి చూడి ఊర్లోకి పో, గ్రామానికి పో. నువ్వు ఎవరికి రేషన్ కార్డు ఇచ్చినావు? ఎవరికి ఇండ్లు ఇచ్చినావు? ఎవరికి అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎవరికి ఇచ్చినావు? పెన్షన్ ఎవరికి ఇచ్చినావు చెప్పు? నువ్వు ఏం చెప్పినావు ఆ రోజు? సిగ్గు, శరము, బుద్ధి, లజ్జ ఉంటే నువ్వు నిజంగా మానవ పుట్టుతే నిజంగా నీకు తెలివి ఉంటే నువ్వు ఒక పింఛన్ కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తున్నావు ఈరోజు సిగ్గు తప్పి. మరి తొలమంగారం నువ్వే ఇస్తున్నావు కదా. మేము అడిగితే
మరి తులం బంగారం ఎక్కడ బే? పింఛన్లు 4,000 అంటే ఎక్కడ బే? వికలాంగులకు 6,000 ఇస్తా అంటే ఎక్కడ బే? ఎక్కడ ఇచ్చినావు నువ్వు? ఏది ఇవ్వకుండా ఇవాళ కేసీఆర్ గారు కొనసాగించినట్టు మాత్రమే నువ్వు నీకు సిగ్గు తప్పి మళ్ళీ అవే ఇస్తున్నావు. కేసీఆర్ గారు ఏవి ఇస్తున్నా అవే ఇస్తున్నావు. నువ్వు ఎక్కడ ఏ పథకం ఇచ్చి ఎక్కడ? అందుకోసమే జనాలు అసలు ఊర్లో అసహించుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి అంటేనే చీదరించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అంటేనే దొంగ, ఓటుకు నోటుకు తెచ్చినట్టు దొంగ, అదే దొంగ పరిపాలన చేస్తున్నాడు రాష్ట్రంలో తప్ప ఏది లేదు పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఉద్యోగులను మోసం, రైతులను మోసం, ప్రజలను మోసం, విద్యార్థులను మోసం. ఇవాళ గురుకుల పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు కల్పించకుండా ఇవాళ విద్యార్థులని గోసపెట్టిస్తున్నాడు. ఇవాళ ఉన్నటువంటి గురుకులాలు దాదాపు 1000 పైగా 1023 గురుకులాలు తీసుకొచ్చినట్టు ఆ గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఇవాళ గురుకులాలలో ఇప్పటికే 50 మంది చనిపోవడం జరిగింది. మరి రైతు ఆత్మహత్యలు ఇంత 14 నెలల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, మరి 400 పైగా రైతులు మరణించడం జరిగింది. నువ్వు ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించినావా? రైతు చనిపోతే ఒక్క రైతు కుటుంబానికన్నా ఆదుకున్నావా? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరూ కూడా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నది. మరి ఎక్కడ మీరు ఒక్క విద్యార్థి చనిపోతే నీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే చూసింది కదా, నారాయణపేట, మాగనూరు కాడ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్లో 100 మంది అస్వస్థత గురై అంటే వాంతులకు కక్కుని హాస్పిటల్ పాలైతే వాళ్ళనైనా పరామర్శిస్తే ఎక్కడ పరామర్శించినావు? ఎక్కడ లేదు. ఎక్కడ ఏమీ చేయలేకుండా ఇవాళ కేవలము అంటే కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు పైన, కవిత పైన అవాకులు చవాకులే తిక్క మాటలు మాట్లాడతావు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ పరిపాలన ఎవరు మెచ్చుకోరు. త్వరలోనే ఇది కనుమరుగయ్యే పరిస్థితి. మళ్ళీ ఇంకా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో కనపడకుండా అయిపోయే పరిస్థితి స్వయాన రాష్ట్ర ప్రజలు కల్పిస్తారు. దానికి ఎవరు ఆయన దోక్కున్న గుంతలు ఆయనే పడతారని చెప్తున్నాం. సంవత్సరాలు వచ్చిన